హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత రోహిత్ అనే క్యాండిడేట్ను బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్లకుండా ఎవరు ఆపలేరు అనేది క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఏ రోజు ఎపిసోడ్ తీసుకున్నా కానీ రోహిత్ అనే పర్సన్ హైలైట్ అవుతూనే ఉన్నాడు. ఆడిషన్స్ దగ్గర నుంచి, తన కామన్ కంపోజ్డ్గా ఉన్న దగ్గర నుంచి, తన ఫిజికల్ గేమ్ పహిల్వాన్ టాస్క్ ఏదైతే ఉందో, అమన్ వర్సెస్ రోహిత్ ఆడిన టాస్క్ అండ్ తన కెప్టెన్గా ప్రవర్తించిన తీరు అండ్ తను ఆర్గ్యుమెంట్స్, తను పెట్టిన పాయింట్స్, ప్రతిదీ ఈ రోజు తీసుకున్నట్లయితే మెమరీకి సంబంధించిన టాస్క్ సూపర్గా ఆడాడు. సో సూపర్గా ఆడి స్టార్ ప్లేయర్ అండ్ స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ కూడా అయ్యాడనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత రోహిత్ అనే క్యాండిడేట్ను బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్లకుండా ఎవరు ఆపలేరు అనేది నా ఫీలింగ్. 99 కాదు, 100% రోహిత్ అనే క్యాండిడేట్ బిగ్ బాస్ సీజన్ 10లో ఉంటాడు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి అండర్ డాగ్ లాగా చరణ్, హేమంత్ చాలా అంటే చాలా బాగా వెళ్తున్నారు వాళ్ళు. చరణ్ తనకిచ్చిన 3 గ్రీన్ కార్డ్స్ను తను న్యాయం చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అండ్ ఈ రోజు ఝాన్సీ కెప్టెన్గా, ప్లేయర్గా చాలా అంటే చాలా బాగా ఆడింది. నిన్న కెప్టెన్గా గెలిచింది, ఈ రోజు కెప్టెన్గా గెలిచింది అనమాట. దాంతోపాటు ఫైనల్గా రాజ్ కుమార్ గారు ఎమోషనల్ అయ్యి ఏడ్చారు. సో ఆ ఏడ్చిన ఏడుపు అనేది ఎంతమందికి ఇది సింపతి కోసం ఏడ్చారా, లేకపోతే ఆవిడ నిజంగానే ఏడ్చారా అనేది అనిపించిందో కామెంట్ చేయండి. సో మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళడానికంటే ముందు, ఎప్పటి వరకు నా వీడియో చూశారు కాబట్టి నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ కొంచెం స్వీట్ అండ్ షార్ట్గానే ఉంటుంది. సో ఎపిసోడ్ ఏంటంటే, మనకి ఎంట్రీ తోటి శ్రీముఖి ఎంట్రీ అవుతుంది, అందరికీ తెలిసిందే. తర్వాత జ్యూరీ మెంబర్స్ వస్తారు. హూ ఆర్ యూ అనే సాంగ్ తోటి ఎంట్రీ ఇస్తారు. నవదీప్ కొంచెం అక్కడ చెప్తాడనమాట వాళ్ళకు, అదే కదా మేము ఫస్ట్ దగ్గర నుండి అడుగుతున్నాం, హూ ఆర్ యూ అనేసి. మేము మా ప్రొఫెషన్ ఇది అని చెప్తున్నారు, కానీ నిజంగా హూ ఆర్ యూ అని చెప్పట్లేదు. అభిజిత్ కూడా అన్నాడు అనమాట, హూ ఆర్ యూ అనేది ఈ పాటికి వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది అనేసి. సో ఓవరాల్గా వచ్చి జ్యూరీ మెంబర్స్ వచ్చారు. సో ఇది మనం ఇంతకు ముందు చెప్పినట్టు రోజుకు ఒక ఫైర్ కార్డ్ని రివీల్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ 2 ఫైర్ కార్డ్స్ అయిపోయినాయి. ఒకటి వచ్చేసరికి రాజ్ కుమార్ గారిది, 2 అమన్కు ఉపయోగపడలేదు. అండ్ 3వ కార్డు వచ్చేసరికి ఇవాళ దీపక్ది స్కిప్ ది రౌండ్ అనే టాస్క్ అనేది, స్కిప్ ది రౌండ్ అనే ఫైర్ కార్డ్ యూజ్ చేయాలా. ఈ స్కిప్ ది రౌండ్ అనే ఫైర్ కార్డ్ యూజ్ చేసి వాళ్ళ టీంని గెలిపించాడా లేదా అనేది మనం ఎపిసోడ్లో చూద్దాం. సో ఓవరాల్గా ఇది జ్యూరీ మెంబర్స్ వెళ్ళారు. ఈ రోజు టాస్క్ వచ్చేసరికి, ఈ రోజు థీమ్ వచ్చేసరికి మెమరీ పవర్ అనమాట. సో గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయాలా. వీళ్ళు క్వశ్చన్ చేసిన దానికి యూనిక్గా ఆన్సర్ ఇవ్వాలి. సో ఓవరాల్ ఇది బ్రెయిన్కి పని చెప్పడం అనమాట. ఇందులో 5 రౌండ్లు ఉంటాయి. సో మనం రౌండ్స్ గురించి మాట్లాడుకోవడానికి ముందు కెప్టెన్ సెలెక్షన్ ఆల్రెడీ ఇది ఈసారి కొంచెం యూనిక్గా చేస్తున్నట్టు అనిపించింది. కెప్టెన్ సెలెక్షన్ అనేది ఒక టాస్క్ లాగా పెట్టేసి, తర్వాత మామూలుగా కెప్టెన్స్ అయిన తర్వాత మళ్ళీ విన్ అవ్వడానికి మళ్ళీ ఒక టాస్క్లు పెట్టడం అనేది కొంచెం బెటర్గా అనిపించింది. అంటే ఒక సినిమాటిక్గా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లాగా. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కెప్టెన్ సెలెక్షన్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి గేమ్లో గెలవడం అనేది. సో కెప్టెన్ సెలెక్షన్లో ఈసారి అందరినీ తీసుకోలేదు. నిన్న ఎవరైతే గెలిచారో, ఝాన్సీ టీం గెలిచింది కదా, ఝాన్సీ టీం నుంచి ఈసారి ముగ్గురు కెప్టెన్స్ అనమాట. 3 టీములు చేశారు. ఈ 3 టీములలో 3 టీములు ఎవరెవరు గెలిచారు అంటే, సో ఝాన్సీ తీసుకున్నారు, ఝాన్సీ ఒక కెప్టెన్ అయింది. తర్వాత వచ్చేసరికి ప్రియాంక వన్ ఆఫ్ ద కెప్టెన్ అయింది, హేమంత్ కెప్టెన్ అయింది. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, 7 ఉన్నారు కదా ఝాన్సీ టీంలో. సో ఈ 7లో 5 మాత్రమే కెప్టెన్సీకి పోటీ చేయాలని చెప్తారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే, ఎవరైతే అనర్హులు, 2 అనర్హులు, వాళ్ళ పేరు చెప్పాలి. మెజారిటీ ఎక్కువ ఓట్లు అనేది రామకృష్ణకి వచ్చాయి. అది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే మనోడు కెప్టెన్గా ఇన్క్యాపబుల్ అనేసి ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. దాంతోపాటు మెమరీకి సంబంధించింది కాబట్టి కొంచెం తను పక్కన పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. తర్వాత గాయత్రి, ప్రియాంక వీళ్ళు ఇద్దరికి 3 ఓట్లు పట్టి, తర్వాత వచ్చేసరికి మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్లో గాయత్రి ఎక్కువ ఓట్స్ తోటి ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ రామకృష్ణ, గాయత్రి అవుట్ ఆఫ్ ది కెప్టెన్సీ రేస్. ఇక్కడ 5 మిగిలారు. ఈ 5 ఏంటంటే, ఈ 5కు వచ్చేసరికి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే, వాళ్ళకు ఒక బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్లో డిఫరెంట్ రకాల డ్రెస్సెస్ ఉంటాయి. ఆ డ్రెస్సెస్ అన్ని ప్రాపర్గా వేసుకొని అందరికంటే ముందు ఎవరైతే వస్తారో అండ్ జ్యూరీని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు అని చెప్తారు. కెప్టెన్సీ కంటెండర్ కాదు, కెప్టెన్ అవుతారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్యూమ్ ఇచ్చారు. ఝాన్సీకి వచ్చేసరికి రాక్ స్టార్ కాస్ట్యూము, మిథిలేష్కి వచ్చేసరికి చెఫ్ కాస్ట్యూము, అండ్ హేమంత్కి వచ్చేసరికి జోకర్ కాస్ట్యూము, 4th మన ప్రియాంకకి వచ్చేసరికి కౌబాయ్ కాస్ట్యూము,
అండ్ ఫైనల్గా వచ్చేసరికి దీపక్ వచ్చేసరికి నర్స్ కాస్ట్యూమ్ ఇచ్చారు. సో ఇక్కడ చాలా మందికి చాలా డౌట్లు ఉండొచ్చు, ఎందుకంటే మిథిలేష్ సెకండ్ వచ్చినా కానీ తను కెప్టెన్గా సెలెక్ట్ చేయలేదు, అది అంటే డ్రెస్ ప్రాపర్గా వేసుకోలేదు అన్న పాయింట్. అండ్ ప్రియాంక స్టార్టింగ్లో అంటే ఆ అమ్మాయి వైట్ తెర నుంచి వాళ్ళు చీల్చుకుంటే ఇలా రావాలన్నమాట. అమ్మాయిని 4th ప్లేస్లో వచ్చినా కానీ అమ్మాయిని కెప్టెన్ చేశారు. రీజన్ ఏంటో అర్థం కాని పాయింట్ ఏంటంటే ప్రియాంక కూడా కొంచెం తన కాస్ట్యూమ్స్ ప్రాపర్గా వేసుకోలేదు కదా. సో వై నాట్ మిథిలేష్, వై ప్రియాంక అని బయట అయితే సోషల్ మీడియాలో అవచ్చు కొంచెం కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. బట్ తీరా చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళకి నచ్చింది చేస్తారు. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళని ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనేసి. ఆ కౌబాయ్ విషయంలో ప్రియాంక బాగా చేస్తుంది కాబట్టి సో ఛాన్స్ ఇవ్వడంలో తప్పలేదని నా ఫీలింగ్. సో ఓవరాల్గా ముగ్గురు కెప్టెన్స్ అయ్యారు. ఝాన్సీ, హేమంత్, జోగర్గా హేమంత్ బాగా చేశాడు. హేమంత్ థర్డ్ వచ్చాడు కాబట్టి, 4th వచ్చేసరికి ప్రియాంక వచ్చింది కాబట్టి సో ప్రియాంకని అయితే చేశారు. ముగ్గురు కెప్టెన్లు చేశారు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అండి, కంటెస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళ టీంలోకి రావడానికి ఫస్ట్ ఝాన్సీకి చాయిస్ ఇచ్చారు, ఎందుకంటే నువ్వు సెలెక్ట్ చేసుకోమనేసి. ఝాన్సీకి చాయిస్ ఇచ్చేసి ఝాన్సీ సెలెక్ట్ చేసుకోమంటే శాలిని సెలెక్ట్ చేసుకుంది, దీపక్, మిథిలేష్, చరణ్ మంచి టీంని సెలెక్ట్ చేసుకుంది. కొంచెం నాకు ఇవాళ ఇంబ్యాలెన్స్, అంత టీమ్స్ అని ఇంబ్యాలెన్స్ అయినట్టు అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళని కంటెస్టెంట్స్ను వాళ్ళకి మీకు నచ్చిన టీంకి వెళ్ళమంటే ఒక రామకృష్ణ తప్ప మిగతా వాళ్ళందరూ హేమంత్ టీంకి వెళ్ళారు. ఇక్కడ హేమంత్కు టాస్క్ పెట్టారు. అదేంటంటే హేమంత్ ఒక ముగ్గురిని తీసేయాలి, తన టీంలో తీసేసి ప్రియాంకకి ఇచ్చేయాలా. సో ఆ ముగ్గురు ఎవరనేది చెప్పాడనమాట. ఫస్ట్ వచ్చేసరికి అపూర్వ గారిని చెప్పారు. ఆబ్వియస్లీ అందరు చెప్పే రీజనే, తను టాస్క్ ఆడకపోవడానికి రీజన్స్ వెతుక్కుంటుంది తను అని చెప్పాడు. అది కూడా ఆర్గ్యూ అయింది, కానీ పెద్ద ఇప్పుడు అందరు చెప్పేదే కదా, నువ్వు కూడా సైలెంట్గా ఉంటావు, మాట్లాడు, అది ఇది అని చెప్పింది అపూర్వ. అండ్ ఫస్ట్ అపూర్వని తీసేశాడు. సెకండ్ వచ్చేసరికి రాజ్ కుమార్ని తీశారు. రాజ్ కుమార్ గురించి లాస్ట్లో చెప్తా. అండ్ గాయత్రిని తీశాడు. గాయత్రిని తీసేయడానికి రీజన్ కూడా చెప్పాడు, నువ్వు ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్నా కానీ నువ్వు పెట్టట్లేదు, అండ్ మెంటల్గా కూడా నువ్వు అంత యాక్టివ్గా లేవు, నా టీంలో ఉంటే మళ్ళీ నా ప్రాపర్ ఎఫర్ట్స్ పెడతావా లేదా అనేసి గాయత్రిని తీసేస్తున్నా అని చెప్పాడు. ఫైనల్గా వచ్చేసరికి రాజకుమారి గారి గురించి మాట్లాడుకుంటే, రాజకుమారి గారుని అంటే ఆవిడ మెంటల్గా అండ్ మెమరీ పరంగా స్ట్రాంగ్గా లేరు అని తీసేశారు కదా, తీసేశాడు, హేమంత్ తీసేశాడు. అండ్ ఆవిడ అపీరెన్స్ కూడా ఒక రకంగా ఇచ్చు, అమాయకమైన ఫేసు, కొంచెం పల్లెటూరు అమ్మాయి లాగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ రాజకుమార్ గారు ఆర్గ్యుమెంట్స్లో మాట్లాడడం అనేది నాకు కొంచెం నచ్చలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వెలా చెప్తావు నాకు మెమొరీ లేదని, నువ్వెలా చెప్తావు నాకు కెప్టెన్సీ క్యాపబుల్ లేదని, నువ్వెలా చెప్తావు నేను గేమ్ ఆడలేదని, ఇవే మాటలు రిపీట్ అవుతున్నాయి ఆవిడ దగ్గర నుంచి. నువ్వెలా చెప్తావు అంటే వాళ్ళే కదా సెలెక్ట్ చేసుకునేది. వాళ్ళకి నచ్చేటట్టు, వాళ్ళని మెచ్చేటట్టు ఉంటేనే నువ్వు సెలెక్ట్ అవుతావు. నువ్వు మెచ్చేటట్టు లేకపోతే నువ్వు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా వెరీ 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 టఫ్ అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు సోలోగా గెలవచ్చు, కొన్నిసార్లు గ్రూప్తో గెలవచ్చు. గ్రూప్తో గెలవాల్సిన టైంలో గెలవాలన్నప్పుడు నువ్వు నీ పాయింట్స్ అనేది మాట్లాడాలా. కానీ ప్రతిసారి సేమ్ రిపీట్ అవుతుంది. నువ్వెలా చెప్తావు నేను ఆడలేనని, నువ్వెలా చెప్తావు నాకు మెమొరీ లేదని, నువ్వెలా చెప్తావు నాకు కెప్టెన్సీ క్యాపబిలిటీ లేదనేసి ఇవే మాటలు రిపీట్ అవుతుంది. దాంతోపాటు ఆవిడ కొంచెం ఎమోషనల్ అవ్వడం, ఏడవడం అనేది కొంచెం సింపతిగా క్రియేట్ అయినట్టు అందరికి అనిపించింది. సో ఈ సింపతితో అయితే గెలవరు, ఎందుకంటే అల్టిమేట్గా బిగ్ బాస్ టీంకి ఏది కావాలో అదే తీసుకుంటారు వాళ్ళు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇది, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫాల్ట్గా ప్రియాంక టీంలోకి వెళ్ళిపోతారు. నేను అదే చెప్పాను కదా, కొంచెం ఇంబ్యాలెన్స్గా ఉంది మొత్తం టీమ్స్ అని, అయినా కానీ ప్రియాంక టీం చాలా బాగా ఆడారు. సో ఇక్కడ ఏంటంటే ముగ్గురు కెప్టెన్స్ అయ్యారు, 3 టీంలు అయ్యాయి. ఈ 3 టీంలకు 5 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క టీంలో 5 ఉన్నారు కదా, 5 రౌండ్లు ఉంటాయి. ఈ 5 రౌండ్లలో గెలుచుకొని ఎక్కువ పాయింట్స్ తెచ్చుకున్న టీం అనేది గెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ 5 రౌండ్లలో 4 రౌండ్లు పర్ఫెక్ట్గా గెలిచి ఝాన్సీ టీం అయితే గెలిచారు. వాటన్ని గురించి చెప్తా. రౌండ్ నెంబర్ 1 గురించి మనం మాట్లాడుకుందాం. రౌండ్ నెంబర్ 1 అనేది జ్యూరీ మెంబర్స్ క్వశ్చన్ చెప్తారు. ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ ఇవ్వాలి. ఎవరైతే యూనిక్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు యూనిక్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు, యూనిక్ అంటే ఇద్దరిది మ్యాచ్ అవ్వకూడదు, ముగ్గురిది మ్యాచ్ అయితే 0, ఇద్దరిది మ్యాచ్ అయితే ఇద్దరు అవుట్, 3వ పర్సన్కు పాయింట్ అనమాట. సో ఇలాగా జ్యూరీ మెంబర్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ అంటే పాలిచ్చే జంతువు ఏది అని చెప్పినప్పుడు ఒక్కొక్కరు డిఫరెంట్గా రాశారు, బాగా అనిపించింది. కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న పర్సన్స్లో ఈగోయిస్టిక్ అని కాదు, ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్న క్యాండిడేట్ ఎవరు అన్నప్పుడు రోహిత్కి ఎలివేషన్ అనేది చూడండి ఎలా ఉందనేది. రోహిత్ కంపోజ్డ్గా ఉన్నాడు కదా, చాలా మంది గెస్ట్ చేస్తారు,
అంటే తినకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు అని చాలా మంది అనుకుంటారు. సో సేమ్ తప్పులో అంటే తప్పులో కాలేసారా పప్పులో కాలేసారా అంటారు కదా. అపూర్వ అండ్ మిథిలేష్ అయితే తప్పులో కాలేశారు. వాళ్ళిద్దరు రోహిత్ పేరు రాశారు. ప్రియాంక పేరు వచ్చేసరికి అమన్ రాశారు. చెప్పారు కదా యూనిక్ గా ఉండాలి అనేసి. అంటే అపూర్వ ప్రియాంక ఓవర్ కాన్ఫిడెంట్ అని కాదు, సో బట్ యూనిక్ గా రాయాలి. వాళ్ళిద్దరు ఒకటే రాశారు కాబట్టి వాళ్ళు అవుట్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే మిథిలేష్ వర్సెస్ రోహిత్ జరిగినప్పుడు రోహిత్ గెలిచాడు. సో బయట టాక్ ఏంటంటే, సో రోహిత్ను మిథిలేష్ చూడండి ఓవర్ కాన్ఫిడెంట్ అంటున్నాడు, తన మీద గెలిచాడు కదా అని ఒక ట్రోలింగ్ అయితే నడుస్తుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే తనకి ఎలివేషన్, రోహిత్కి ఎలివేషన్ ఎవరు కనుక్కోలేరు, ఎవరు రాయరు కాబట్టి రోహిత్ను మిథిలేష్ రాశాడు. అది గమనించుకోవాలనేది నా పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాస్క్లో హైయెస్ట్ 4 పాయింట్స్ తోటి మిథిలేష్ అపూర్వ 30 పాయింట్స్ వచ్చినాయి. అండ్ సెకండ్ వచ్చినటువంటి అమన్కు 20 పాయింట్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ అమన్ గురించి మనం మాట్లాడుకుంటే అమన్ మరో అమర్ అవుతున్నాడా అంటే సో కొంచెం అలాగే ఉంది. కన్ఫ్యూజన్గా ఉన్నాడు, కామెడీగా ఉన్నాడు, అగ్రెసివ్గా ఉన్నాడు, గేమ్ ఆడుతున్నాడు అండ్ కామెడీ క్రియేట్ చేస్తున్నాడు, అంటే రకరకాలుగా ఉన్నాడు అనమాట. సో కొంచెం అమర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కనపడుతుంది అమన్లో. చూడాలి ఫర్దర్గా మనోడు ముందుకెళ్తాడా, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడా లేదా అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టాస్క్ చాలా టఫ్ టాస్క్. సో ఈ సెకండ్ టాస్క్లో దీపక్ చాలా అంటే చాలా తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే 11 మంది క్రికెటర్లు వస్తారు, వాళ్ళ పేర్లు, నెంబర్లు అండ్ వాళ్ళు ఆ టీంలో వాళ్ళ రోల్ ఏంటి, సో ఇలా 3 కేటగిరీలు ఉంటాయి. ఈ 3 కేటగిరీలను గుర్తుపెట్టుకొని మెమరైజ్ చేసుకొని చెప్పాలా. సో ఇక్కడ ఝాన్సీ టీం నుంచి దీపక్ వచ్చాడు అండ్ హేమంత్ టీం నుంచి రోహిత్ వచ్చాడు, ప్రియాంక టీం నుంచి రామకృష్ణ వచ్చారనమాట. ఇక్కడ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడేమో దీపక్ అనిపించింది. ఇప్పటిదాకా మనం ఇన్ని ఎపిసోడ్లు చూస్తే దీపక్ ఫోకస్ అంతా రోహిత్ మీదే ఉంది కదా. సో ఈ గేమ్ ఆడినుంటే డూ ఆర్ డై అయ్యేది, సూపర్గా ఎలివేషన్ వచ్చేది. అలాంటి మంచి ఛాన్స్ మిస్ చేసుకొని ఈ రౌండ్ను తన దగ్గర ఉన్న ఫైర్ కార్డ్ తోటి స్కిప్ చేశారు. స్కిప్ చేయడమే కాదు వాళ్ళ టీంకి 30 పాయింట్స్ వచ్చినాయి. స్కిప్ చేయడం వల్ల టీం గెలిచింది కానీ నీకంటూ సపరేట్గా ఐడెంటిటీ రాలేదు. ఈ గేమ్ ఆడింటే నీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేది అనేది నా ఫీలింగ్. ఫర్దర్ రౌండ్స్లో ఇది యూజ్ చేసి ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. బట్ ఓవరాల్ తీసుకున్నట్లయితే రామకృష్ణ వర్సెస్ రోహిత్ మధ్య జరిగింది. ఫస్ట్ 2 క్వశ్చన్లకు రామకృష్ణ చాలా బాగా ఆన్సర్ చెప్పాడు, ఫాస్ట్గా చెప్పాడు. రోహిత్ ఏంటి నిదానం అయిపోతున్నాడు, ఏం జరుగుతుంది అది అనుకున్నారు అందరూ. బట్ ఆ నుండి ఊపందుకున్నాడు మనోడు. తర్వాత 5 క్వశ్చన్లు ఫటా ఆన్సర్ మెమరైజ్ చేసుకున్న ఆన్సర్లు చెప్పిన విధానం సూపర్బ్ అనిపించింది. ఈ రోజు గేమ్లో ఇది చాలా టఫ్ టాస్క్ అయినా కానీ మెమరైజ్ చేసుకొని పేర్లు, రోలు అండ్ వాళ్ళ జెర్సీ నెంబర్లు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. బాగా ఆడాడు. అందుకే ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, స్టార్ పర్ఫార్మర్ కూడా ఇచ్చారు ఇవాళ రోహిత్కు. హీఈస్ డెఫినెట్లీ డిజర్వ్డ్ అనమాట. సో సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ వాళ్ళకి 30 పాయింట్స్ వెళ్ళినాయి అండ్ 20 పాయింట్స్ వచ్చేసరికి హేమంత్ టీము, 10 పాయింట్స్ వచ్చేసరికి రామకృష్ణ. సెకండ్ రౌండ్ అయ్యేసరికి 60 పాయింట్స్ తోటి ఝాన్సీ టీము, 40 పాయింట్స్ తోటి హేమంత్ టీము, 40 పాయింట్స్ తోటి మన ప్రియాంక టీం అనమాట. సో ఇక్కడ థర్డ్ రౌండ్ వచ్చేసరికి సో 20 పేర్లు చెప్తారు, అంటే ముగ్గురికి 3 బోర్డులు ఇచ్చారు, 20 బాక్సులు ఉంటాయి, 20 పేర్లు చెప్తారు. 20 పేర్లను వాళ్ళు బొమ్మల రూపంలో అక్కడ రాసుకోవాలా. తర్వాత వీళ్ళు ఏ నెంబర్లో ఏ బొమ్మ ఉంది అంటే ఏ ఇమేజ్ ఉంది అనేది చెప్పాలి. ఇది కూడా కొంచెం టఫ్ టాస్కే. ఈ టాస్క్లో చాలా మంది ఏంటంటే కొంచెం ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అవ్వచ్చు, లేకపోతే ప్రోమో చూసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే సృష్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కానీ అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు పాయింట్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ సృష్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది కానీ అక్కడ బాక్స్లో ఎంటీ ఉందన్నమాట. సో తను ముందు బాక్స్లో బల్బ్ వేసింది, కొంచెం అక్కడ పోయిందనమాట. దాంతోపాటు ఓవరాల్గా తన 20 బాక్సెస్లో మిస్ అయినాయి, 4-5 మిస్ అయినాయి. కానీ ఇక్కడ ఝాన్సీ చాలా బాగా ఆడింది, యాజ్ ఎ కెప్టెన్గా బాగా ఆడింది అండ్ ప్లేయర్గా బాగా ఆడింది. తను 5 క్వశ్చన్స్ అడిగితే 5 క్వశ్చన్స్ ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. అండ్ ప్రియాంక కూడా బాగానే ఆడింది, 2-3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పింది. సెకండ్ ప్రియాంక, థర్డ్ వచ్చేసరికి సృష్టి వచ్చింది. సో ఇవాళ సృష్టికి ఎల్లో కార్డు ఇచ్చారు. సృష్టి ఈజ్ క్యాపబుల్ అనమాట ఎల్లో కార్డుకి, ఎందుకంటే ఈరోజు బాగా ఆడలేదు అమ్మాయి. ఈవెన్ దో అమ్మాయి స్టార్ పర్ఫార్మర్ అవార్డు వచ్చినా కానీ సో ఈరోజు అయితే ఎల్లో కార్డు ఇవ్వడంలో తప్పలేదు, ఎందుకంటే ఈరోజు ఎంటైర్ ఎపిసోడ్లో కొంచెం ఆ అమ్మాయి బాగా ఆడలేదు అనిపించింది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రౌండ్లో ఝాన్సీ 30 పాయింట్స్, 20 పాయింట్స్ ప్రియాంక, 10 పాయింట్స్ సృష్టి. సో
సో ఓవరాల్గా ఇది 3 రౌండ్లు అయిపోయేసరికి ఝాన్సీ టీం లీడ్లో ఉన్నారు. 4వ రౌండ్ వచ్చేసరికి రెడ్ సర్కిల్ ఉంటుంది. రెడ్ సర్కిల్కు 3 వైట్ సర్కిల్స్ ఇస్తారు. ఆ 3 వైట్ సర్కిల్ తోటి పైనుంచి ఇలా వదిలేసి ఆ రెడ్ సర్కిల్ను క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇంచులో బాగా ఆడింది. జస్ట్ ఇంచులో మిస్ అయింది. సెకండ్ది కొంచెం అట్లా వేసుంటే అయిపోయేది. బాగానే ఆడింది. కొంచెం ఎడ్జ్, మిగతా వాళ్ళది కొంచెం 2 సైడ్లు ఎడ్జ్లు కనపడినాయి. కానీ శాలిని, భాగి అండ్ రాజకుమారిది ఫస్ట్ అయిపోయింది. అండ్ తర్వాత వచ్చేసరికి శాలిని కూడా ట్రై చేసింది, కానీ 2 పక్కల మిగిలిపోయినాయి. 2 రెడ్ సర్కిల్ కనపడుతుంది అక్కడ లోపల. అండ్ భాగి 3 బాగానే వేసింది, కానీ రెండోది వేసేటప్పుడు కొంచెం అట్లా మిస్ అవ్వడం వల్ల ఆ రెండో దాని దగ్గర కొంచెం ఇంచు కనపడుతుంది. బట్ భాగి ఎఫర్ట్స్ మనం మెచ్చుకోవాలి. తన హ్యాండ్ ఇంజురీ అయినా కానీ భాగి ఎఫర్ట్స్ మనం మెచ్చుకోవాలా. సో 4th రౌండ్ అనేది ఎవరికి పాయింట్ రాలేదు, 0 పాయింట్స్. ఇక్కడ 5th రౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే 5th రౌండ్లో హేమంత్ అండ్ చరణ్ అండర్ డాగ్స్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారండి. చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. చరణ్ తనకిచ్చిన 3 గ్రీన్స్ కు న్యాయం చేస్తున్నాడు. హేమంత్ మనం బయట మాట్లాడుకునే దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు మనోడు. సో ఆ ప్రూవ్ చేసుకోవడం రావడమే కాదు, ఈ రోజు మిగిలిన వాళ్ళందరూ అంటే అక్కడ బాల్స్ ఉంటే దాంట్లో హైయెస్ట్ వెయిట్ ఉన్న బాల్ని తీసుకురావాలి, తూకం అన్నమాట ఇది. దాన్ని ఎవరైతే గెస్ చేస్తారో, హైయెస్ట్ బాల్ని గెస్ చేస్తారో వాళ్ళకి 30 పాయింట్స్. ఇక్కడ అందరూ బాగా ఆడారు. చరణ్, హేమంత్ అండ్ గాయత్రి కూడా చాలా బాగా ఆడేది. కానీ వీళ్ళందరి మీద పోలిస్తే మన హేమంత్ స్టార్టింగ్ లోనే పట్టేశాడు అనమాట. ఇదనేసి కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ట్రై చేశాడు. దాంతోపాటు బిందు మాధవి అండ్ శ్రీముఖి కూడా, అరే నువ్వు ఇది కరెక్ట్గా గెస్ చేస్తే నీకు హ్యాట్సాప్ కొడతాం రా అని సేమ్ అలాగే మనోడు గెస్ చేసిన తర్వాత అందరు సెల్యూట్ కొట్టారు. శ్రీముఖి అండ్ బిందు మాధవి హక్ చేసుకుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను కూడా అనుకున్నాను మనోడు మేనేజ్మెంట్ కోట అనేసి అనుకున్నాం. దాంతోపాటు కొంచెం సింపతి క్రియేట్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ వీళ్ళకి సింపతి క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అత్యంత చిన్న వయస్కుడు హేమంత్ అనమాట. 20 years ఎంతో, 21 years. అందుకే మేబీ కొంచెం అందరికంటే చిన్నోడు కాబట్టి కొంచెం ఆ ప్రేమ లేకపోతే ఆ సింపతి కైండ్నెస్ అనేది ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో అలాగే బాగా ఆడాడు. అంటే స్టార్టింగ్ నుంచి నేను ఏదైతే మా హేమంత్ గురించి మాట్లాడుతున్నాను దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు మనోడు. సూపర్ అనిపించింది నాకు. ఈ గేమ్లో 3 బాగా ఆడారు. 3కి 30 పాయింట్స్ వచ్చాయి. ఫైనల్గా తీసుకున్నట్లయితే ఝాన్సీ టీం విన్ అయింది. 120 పాయింట్స్ తోటి ఒక రౌండ్ 0 వచ్చింది కదా. అండ్ సెకండ్ వచ్చేసరికి ప్రియాంక టీం ఉంది. ప్రియాంక టీం 90 పాయింట్స్. థర్డ్ వచ్చేసరికి హేమంత్ టీం 80 పాయింట్స్ అనమాట. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఝాన్సీ టీం విన్ అయింది. ఝాన్సీ టీం నుంచి విన్ అయిన వాళ్ళల్లో ఒక పర్సన్కు ఓట్ అప్పీల్ అనమాట. ఈసారి ఝాన్సీ తీసుకుంది, ఓట్ అప్పీల్ చేసుకుంది. అండ్ ఎంటైర్ ఎపిసోడ్లో మనం చెప్పాం కదా, స్టార్ పర్ఫార్మర్ అవార్డు వచ్చేసరికి రోహిత్కి ఇచ్చారు. నిజంగానే అది రీజన్ చెప్పి మరీ ఇచ్చారు. ఆ క్రికెటర్స్ మెమరైజ్ చేసుకోవడం, వాళ్ళ పేర్లు, నెంబర్స్, వాళ్ళ రోల్ మెమరైజ్ చేసుకోవడం చెప్పడం చాలా కష్టం కాబట్టి రోహిత్కి వచ్చింది. ఇక్కడే దీపక్ తన ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అనిపించింది అనమాట. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆ బ్యాడ్జ్ కూడా రోహిత్కి ఆ బ్యాడ్జ్ కూడా అభిజిత్ వచ్చి పెట్టడం అనేది హ్యాట్సాప్. అందుకే మనం చెప్పాం కదా, రోహిత్ ఎలివేట్ అవ్వని ఎపిసోడే లేదు రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే. అది ఆర్గ్యుమెంట్లో అవ్వచ్చు, కెప్టెన్సీ పరంగా తను చేసింది అవ్వచ్చు, అండ్ ఆ టాస్క్లు ఆడిన విధానం అవ్వచ్చు, మెమరైజ్ చేసుకోవడం అవ్వచ్చు, అన్నిట్లలో బాగా ఆడాడు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో ఎల్లో కార్డు తీసుకున్నాడు. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో తను స్టార్ ప్లేయర్ అవార్డు తీసుకున్నాడు. సూపర్ అనిపించింది. రోజుకి ఎదిగిపోతూనే ఉన్నాడు అనమాట. సో ఇది ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ ఎపిసోడ్. తర్వాత బ్రాండ్ ప్రమోషన్ జరిగింది. రాజ్కుమార్ గారు ఏడవడము, ఆవిడ సింపతి క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే ఇది వాంటెడ్గా జరిగిందా, అన్వాంటెడ్గా జరిగిందా, లేకపోతే సింపతితోటి ముందుకెళ్లారనేది నా పాయింట్. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ కాడ నుండి చూసుకున్నట్లయితే ఆవిడ ఎవరన్నా ఏదన్నా అంటే ఆవిడ కెప్టెన్గా తీసేసినా, లేకపోతే ప్లేయర్గా తీసేసినా, లేకపోతే కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించినా కానీ ఆవిడేమన్నా నువ్వెలా చెప్తావు అంటే సౌకులోళ్ళు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళే కదా చెప్పేది. ఇంకా మరి నువ్వెలా చెప్తావు అంటే నువ్వు చెప్పుకోవాలా. నువ్వు చెప్పుకున్నప్పుడు ఎదుటోళ్ళే కదా చెప్తారనిపించింది. కొంచెం ఇది సింపతి గేమ్ తోటి ముందుకు ఫర్దర్గా వెళ్ళరు అనేది నా పాయింట్. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.